హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ లంచ్ వ్లాగ్ ఏమి లేదు, అన్నీ లెఫ్ట్ ఓవర్సే. సో ఇవి మాత్రం ఇప్పుడు చేసిన నేను. సో ఫస్ట్ వచ్చేసి సాంబార్ రైస్ విత్ చింతకాయ చట్నీ. తర్వాత ప్రోటీన్ ప్యాటీస్. ఇప్పుడు ఈ పన్నీరు అండ్ పొటాటో ప్యాటీస్ ఏంటంటే మనం చేసిన వెంటనే ఇప్పుడు నేను ఎక్కువే చేస్తా కొంచెం. సో ఒకవేళ చేసిన వెంటనే తినకపోతే మనకు దాని క్వాలిటీ టేస్ట్లో తేడా వచ్చేస్తుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇవి చేసుకున్నాను అనమాట లంచ్కి. ఆహా, సూపర్. సాంబార్ రైస్ విత్ చట్నీ, పులుపు కోసం, అండ్ ప్యాటీస్. చాలా చాలా బాగుంది ఈరోజు లంచ్. సో దీని తర్వాత నాకు ఎవ్రీడే డెజర్టు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అలవాటు కంపల్సరీ. సో మీరు ట్యూన్ అయి ఉండండి. ఈరోజు డెజర్ట్స్ చూపిస్తాను మీకు. స్పెషల్ డెజర్ట్ ఉంది ఒకటి. ఓకే, నా ప్రోటీన్ ప్యాక్డ్ లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసింది డెజర్ట్స్, టైం ఫర్ డెజర్ట్స్. సో ఇదైతే ఫ్రమ్ దాదూస్. ఇంకోండి, పావు కిలో 250 గ్రామ్. ఇండియా బజార్ వాళ్ళు అవి తెప్పించారనమాట ఉగాది రోజు ఫ్రమ్ ఇండియా, ఎయిర్ షిప్డ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రెష్గా ఫ్రమ్ హైదరాబాద్. సో అందుకని ఇది తీసుకొచ్చుకున్నా. ఇది $8, 7 అరిసెలు వచ్చినాయి. సో సేమ్ నాకు ఇక్కడ పద్మాస్ కిచెన్ ప్రైజే పడుతుందని నేను కొనుక్కొచ్చుకోవడం జరిగింది. యాక్చువల్ చాలా బాగున్నాయి, ఆయిల్ లేదు, చాలా బాగున్నాయి. ఆయిల్ అంతా ఎట్లా ప్రెస్ చేసిరో తెలియదు. ఫుల్గా నువ్వుల అరిసెలు. ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్. సో పావు కిలో అరిసెలకి $8 గైస్. అంటే మీకు ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 700 రూపీస్కి పావు కేజీ. మనకి ఇండియాలో అయితే ఒక 200 రూపీస్ ఉంటుంది పావు కేజీ. యా, సో ఇది ఇక్కడ వచ్చేసి 700-750 పడుతుంది మాకు యూఎస్కి వచ్చేసరికి. సో నేను మెయిన్గా చెప్పాలనుకుంది మాత్రం ఈ డెజర్ట్ గురించి. చాక్లెట్ చిక్కీ అంట. మొన్న ఎమరాల్డ్ మిఠాయి షాప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది, అందులో కొన్నా నేను. ఇది ఎంత టేస్టీ ఉన్నాయంటే, చూడ్డానికి ఇట్లా ఉంది కదా, లోపల ఎట్లుందో చూపిస్తాను నేను మీకు. నేనేమనుకున్నా అంటే లోపల పల్లీలు ఉంటాయేమో అని అనుకున్నా, దానిపైన చాక్లెట్ ఉంటుంది అనుకున్నా, కానీ యాక్చువల్గా చూపిస్తాను మీకు ఎట్లుందో. సో లోపల చూస్తే ఇట్లుంది చూడండి. నేను ఆల్రెడీ తిన్నాను నిన్న నైట్ డెజర్ట్కి, మీకు చూపిద్దామని. చాలా చాలా బాగుంది, నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. చాక్లెట్ జస్ట్ చూడండి, ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే మనకు ప్రొప్రైటరీ ఫుడ్ అంటున్నాడు, బట్ క్లీన్ ఇంగ్రీడియంట్స్ అనిపిస్తుంది. రోస్టెడ్ పీనట్స్, షుగర్, జాగరీ, లిక్విడ్ గ్లూకోజ్,